ఎస్, ఆర్కే రోజా వైసీపీ ఫైర్ బ్రాండ్, ఫుల్ యాక్టివ్ పొలిటీషియన్, ఎప్పుడు అటాక్ మోడ్ లోనే పొలిటికల్ గేమ్ ఎంచుకునే వారామే. ఫైర్ బ్రాండ్ లీడర్ ఇప్పుడు ఉన్నట్టుండి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. పార్టీ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఏపీలో సంచలనం సృష్టించిన రావణ్ కేసు, సాయికృష్ణ లాకప్ డెత్ విషయాల్లో ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. చెన్నైకి మకాం మార్చాక రోజా మౌనానికి కారణం ఏంటి? పెద్దిరెడ్డి వర్గం ధాటికి తట్టుకోలేకపోయారా, లేక ఆరుదాం ఆంధ్ర కేసులకు భయపడ్డారా, లేక ఇంకా ఏదైనా కారణం ఉందా? అసలు రోజా మౌన వ్రతానికి కారణం ఏంటి? రోజా అసలు సైలెంట్ గా ఉన్నారంటే చాలా మంది షాక్ అవుతున్నారు. వస్తారు, ఫైర్ లో అన్ని మాట్లాడేస్తారు, క్వశ్చన్ చేస్తారు, మొత్తం డీటెయిల్స్ అన్ని బయట పెడతారా అంటే రోజా ఈ రోజు సైలెంట్ గా ఉన్నారంటే దీనికి రీజన్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే మనం కూడా. సో శివని అడిగి తెలుసుకుందాం. శివ, ఏంటి ఆవిడ అంత సైలెంట్ అయిపోవడానికి? ఆవిడ పైన ఉన్న ఎలిగేషన్సా లేదంటే ఇంకేదైనా రీజన్స్ ఉన్నాయంటారా? ధనలక్ష్మి, రోజాపై ప్రధానంగా 2 ఆరోపణలు ఉన్నాయి. ఒకటి, ఆడుదాం ఆంధ్ర కుంభకోణానికి సంబంధించి రోజా కర్త కర్మ క్రియాగా ఉన్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి సంబంధించి విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. దీంట్లో దాదాపుగా 150 కోట్ల రూపాయల ప్రత్యక్ష కుంభకోణానికి రోజా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు కూడా ప్రత్యేకంగా గుర్తించింది. దీనికి సంబంధించి అసెంబ్లీ కూడా కమిటీ ఇచ్చారు. ఇవాళ రేపట్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత ఈ కేసుని సిఐడికి అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే ఇటీవల కాలంలో గత 2 నెలల కాలంగా రోజా పూర్తి స్థాయిలో రాజకీయాలకు దూరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. చెన్నై కేంద్రంగా ఆమె సినిమాలపై, నాటికలపై ఫోకస్ పెట్టారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా 2 కార్యక్రమాల శ్రీకారం చుట్టిన వాటికి రోజా దూరంగా ఉంది. అయితే ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక రాయలసీమ మంత్రితో ఆమె ప్రత్యేకంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉంటే ఈ కేసుకు సంబంధించి సైలెంట్గా ఉంటుందని సూచన చేసినట్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చుక్కర్లు కొడుతుంది. ఈ అంశానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం రోజా సైలెంట్గా ఉన్నారని చెప్పి ఏపీ సచివాలయంలో టాక్ అయితే నడుస్తూ ఉంది. ధనలక్ష్మి, అంటే సైలెంట్గా ఉండటానికి మంత్రికి సంబంధం ఏంటి? అంటే ఆడుదాం ఆంధ్ర కేసుకు సంబంధించి కూడా ఈ కేసు విజిలెన్స్ విచారణ కొనసాగింది. విజిలెన్స్ విచారణ కొనసాగితే 150 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది కాబట్టి విజిలెన్స్ నివేదిక రోజా పాత్ర ఉన్నట్టు ధృవీకరించింది. వెనువెంటనే ఈ కేసుని సిఐడికి బదిలీ చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. అయితే రోజా యాక్టివ్ రోల్ కనుక పోషించినట్లయితే ఖచ్చితంగా నీపై చర్యలు ఉంటాయి. కొంత సైలెంట్గా ఉండి ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం అలాగే లోకేష్పై విమర్శల దాడిని తగ్గించాలని ఒక మంత్రి సలహా ఇచ్చినట్లు కూడా ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. అశోక్, దానిలో భాగంగానే రోజా సైలెంట్ అయ్యారనే అనుమానాలు శివ, అవినీతి అంటూ జరిగింది అని నిర్ధారణ అయితే ఆమె సైలెంట్ గా ఉన్నా, యాక్టివ్ గా ఉన్నా చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో దీనికోసం ఒక నేత ఈ విధంగా చెప్పారు అనటం, ఆమె ఈ ఒక్క కారణంతోనే సైలెంట్ అయ్యారు అనుకోవటం కరెక్టే అంటారా? 100% కరెక్టే. ఎందుకంటే 2024లో ప్రభుత్వం విజిలెన్స్ కమిటీ నివేదికని విచారణకు ఆదేశించింది. 2025 మార్చి అసెంబ్లీ సమావేశాల్లో రోజా పాత్ర ఉందని చెప్పి అసెంబ్లీకి విజిలెన్స్ కమిటీ ఇచ్చింది. అంటే 2025 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చిలో జరిగినాయి. ఇప్పుడు 2026 జులై వచ్చింది. అంటే దాదాపుగా 16 నెలల పాటు రోజాపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొంతమంది మంత్రుల పాత్ర దీంట్లో రోజాని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో 16 నెలల పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు కావచ్చు, లేకపోతే మనం అనుకుంటున్న మంత్రి కాపాడాడు కాబట్టి ఇంకో కొన్ని రోజులు కనుక సైలెంట్గా ఉంటే కాపాడతారనే ఆశ రోజాకు ఉంది. ఇది పొలిటికల్ అలిగేషన్స్ అయ్యి ఉండొచ్చు. యాజ్ ఏ మీడియా ఛానల్గా మనం ఎవరో ఏదో అనుకుంటున్నారు అనేది రిపోర్ట్ చేయటం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకైతే. నేనేమంటానంటే ఇదంతా ఎగ్జాగరేషన్, బహుశా పొలిటికల్ క్రియేషన్ అయి ఉండొచ్చు. అంత పెద్ద ఫైర్ బ్రాండ్ ఒక చిన్న కేసుకి భయపడిపోయి సైలెంట్గా ఉంటానని టీడీపీతో, ప్రభుత్వంతో, మంత్రులతో టైఅప్ అయ్యారు అంటే నమ్మకస్యంగా అనిపించట్లేదు. శివ, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఇంకోటి, మీరు చెప్పినట్టుగా సాయికృష్ణ లాకప్ డెత్ ఇష్యూలో కానీ, ఈ మధ్యకాలంలో రావణ్ ఇష్యూలో, ఇలాంటి ఇష్యూలో నిజంగా ఆవిడ ఎక్కడా కూడా రెస్పాండ్ అవ్వలేదా? ఎందుకంటే ప్రతి దానిలో చాలా యాక్టివ్గా ఉంటారు రోజా. కాకపోతే ఈ మధ్యకాలంలో తిరిగి ఎంటర్టైన్మెంట్కి, ప్రోగ్రామ్స్కి మళ్ళీ జడ్జిగా వెళ్తూ ఉన్నారు. గతంలో కూడా చెప్పారు, నా మీద ఏమైనా కేసులుంటే నిర్దాక్షిణ్యంగా నన్ను అరెస్ట్ చేసుకోండి అని ఓపెన్గానే ఆమె చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి రోజా ఈరోజు భయపడి రావట్లేదు అనేది కరెక్ట్ కాదేమో. అంటే బిగ్ టీవీ తరఫున యాజ్ ఎడిటోరియల్ పార్ట్లో భాగం మేము ఒక క్లారిటీ ఇస్తున్నాం. బహుశా అది రీజన్ అయ్యి ఉండకపోవచ్చు. ఒకవేళ నిజంగా సైలెంట్గా ఉంటే ఆ సైలెన్స్కి కారణం వేరేది ఏమైనా అయ్యి ఉండొచ్చు. బహుశా పార్టీ అంతర్గత వ్యవహారాలు అయి ఉండొచ్చు, లేకపోతే ఆమె పూర్తి స్థాయిలో బిజీ అయి ఉండొచ్చు. గతంలోనే చెప్పారు, నాకు ఆ ఉపాధి తెచ్చిపెట్టేది, నేను ఆ ప్రోగ్రామ్స్ చేస్తేనే నాకు ఆదాయం వస్తుంది, నాకు వేరే మార్గంలో ఆదాయం లేదు కాబట్టి అని. సో ఆ కారణంగా ఆవిడ ఆ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి జడ్జిగా వెళ్తున్నారు కాబట్టి వాటిలో ఏమైనా విపరీతమైన బిజీ అయి ఉండొచ్చు.
సో రకరకాల ఈక్వేషన్స్ ఉండొచ్చు. సో చూద్దాం. సేమ్ టైం అంటే మీడియా ముందుకు వచ్చి ఆవిడ ఫైర్ లో ఏమి మాట్లాడకపోతే ఈ కేసెస్ అన్ని సమసిపోతాయి అన్న విధంగా మనం కూడా రాంగ్ ఇండికేషన్ లో ఉండకూడదు ఖచ్చితంగా. అది సాధ్యం కూడా కాదేమో కాదు. నిజంగా. Yeah. అలా సైలెంట్ గా Allegations ఉంటే లేదంటే కేసులు మాఫీ చేస్తామంటే చాలా మంది సైలెంట్ అవుతారు.